హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హ్యారీ, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ 80903222000154. సో ఇప్పుడు మీకు ఒక లేఅవుట్ చూపిస్తానండి. అందులో మనకి ఇండివిజువల్ హౌస్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ లేఅవుట్ అనేది మీకు చూపించాను గత వీడియోలో. మరొకసారి మీకు లేఅవుట్ చూపిస్తూ ఇండివిజువల్ హౌస్ మీకు చూపిస్తానండి. సో ఈ లేఅవుట్ పేరు మనకి భూమాత ప్రశాంత్ విహార్ అండి. సో ఇందులో మనకి చాలా విల్లాస్ ఉన్నాయండి, అలాగే ఇండివిజువల్ హౌస్లు కూడా ఉన్నాయి. సో మొత్తం ఇది 5 ఫేజులు అండి. 5 ఫేజుల్లో 3 ఫేజులు మనకి విజయనగరం జిల్లా మనకి డెంకాడ్ మండలం మాధువాల్స్ విలేజ్ కింద వస్తుందండి. మిగతా 2 ఫేజులు బ్యాక్ సైడ్ దాకమర్రి రెవెన్యూ భీమిలి మండలం విశాఖపట్నం జిల్లా కింద వస్తుందండి. ఇది మనకి సాయిబాబా టెంపుల్ అండి. ఈ భూమాత లేఅవుట్లో ఉన్న టెంపుల్ అండి, సాయిబాబా టెంపుల్. ఈ పక్కనే మనకి కొత్తగా అపార్ట్మెంట్ కూడా కడుతున్నారండి. సో ఇందులో ఎక్కువ విల్లాస్ పూర్ణచంద్రరావు గారు తాలూకా లేఅవుట్ అండి. ఇది మన భూమాత లేఅవుట్ ఎండి గారు పూర్ణచంద్రరావు గారు తాళ్ళూరి. సో ఈ లేఅవుట్లో ఎక్కువ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసింది మన కే తమ్మయ్య చౌదరి గారు అని చెప్పి, అతను సివిల్ ఇంజనీర్ అండి. సో అతను ఇందులో ఎక్కువ విల్లాస్ కట్టారు, అలాగే అతను ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. అంటే యాక్చువల్గా అపార్ట్మెంట్ కల్చర్ అనేది ప్రజెంట్ మనకి టగర్పల్స బ్రిడ్జికి అటువైపు ఉందండి. సో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఇటువైపు కూడా అలా స్టార్ట్ అవుతుందండి. సో వైజాగ్ విజయనగరం కలిసే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకి 16 km. సో ఇక్కడ నుంచి రౌకలి జస్ట్ ఒక 4 kmలో ఉంటుందండి. సో ఇదంతా రెవెన్యూ వచ్చేటప్పటికి దాకమరి రెవెన్యూ. సో ఇందులో మనకి ఇండివిజువల్ హౌస్ ఉందండి. సో ఈ లేఅవుట్ మీకు ఆల్రెడీ అంతకుముందు నేను వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మరొకసారి బ్రీఫ్గా ఇది లొకేషను ఎలా రావాలంటే, సో మన వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి మద్దిలపాలెం మెయిన్ స్టాప్లు చెప్తాను. మద్దిలపాలెం నుంచి మనకి ఇసుక తోట నుంచి హనుమంతువాక నుంచి అలాగా మనకి జూ పార్కు, తర్వాత ఎండాడ, తర్వాత స్టేడియం, తర్వాత మనకి కొమ్మాది, తర్వాత మారికవలస నుంచి నెక్స్ట్ అలాగ మనం అదే హైవేలో కంటిన్యూ అయిపోతే బోయిపాలెం, ఆనందపురం తర్వాత మనకి పెద్దపాలెం. సో పెద్దపాలెం దాటాక మనకి తగరపల్స నుంచి అలాగ వెళ్తుంటే మనకి అవంతి కాలేజు దాటాక రాజప్లో జంక్షన్కి లెఫ్ట్ సైడు ఒక రోడ్డు ఉంటుందండి. సో మనకి ఇది ఈ రోడ్డు, సో ఇది విజయనగరం వెళ్ళిపోద్దండి. ఇక్కడ నుంచి విజయనగరం ఒక 18 km ఉంటుంది. సో ఈ రోడ్డుకు ఆనుకునే లేఅవుట్ అండి ఇది. అంటే ఇది 200 feet రోడ్డు. సో ఈ రోడ్డుకు ఆనుకొని ఇటుపక్క మనకి చాలా లేఅవుట్లు ఉన్నాయి. సో ఈ లొకేషను వైజాగ్ నుంచి రావాలంటే ఇలా అండి. అలా కాకుండా మీరు శ్రీకాకుళం నుంచి రావాలనుకుంటే, సో శ్రీకాకుళం మేజర్ స్టాప్స్, నెక్స్ట్ హెచ్చర్ల, అలాగే నెక్స్ట్ సుభద్రాపురం, తర్వాత మనకి రణస్థలం, పైడి భీమవరం, పోస్పేటరాగ దాటిన తర్వాత సుందరపేట, మనకి నాతవలస ఉంటాయి కదా, నాతవలస సుందరపేట, భోగపురం నుంచి వచ్చినప్పుడు తగరపల్స్కి వెళ్ళకన్నా ముందే పోల్పిల్లి ఉంటుందండి. సో పోల్పిల్లి దగ్గర మనం ఆ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి ఇలా వచ్చండి. సో ఇక్కడ నుంచి జస్ట్ రాజాపులో నుంచి ఒక 2 km ఉంటుందండి, అంతే డిస్టెన్స్. ఇది శ్రీకాకుళం నుంచి రావడానికి. సో నెక్స్ట్ మనకి విజయనగరం నుంచి రావాలనుకుంటే, సో మనకి విజయనగరం కాంప్లెక్స్ నుంచి అలాగే మనకి జిల్లా కోర్టు దాటాక మనకి మన వీటి అగ్రహం స్టాప్ ఉంటుంది కదండి. సో అక్కడి నుంచి అలాగే వచ్చేసాక నెక్స్ట్ మెయిన్ మనకి ఐనాడు జంక్షన్ నుంచి ఇలాగ వచ్చేసాక నెక్స్ట్ మనకి లెండి కాలేజ్ ఉంటుందండి. లెండి కాలేజ్ దాటాక రఘు కాలేజ్ బస్ స్టాప్, రఘు కాలేజ్ దాటాక జస్ట్ మనకి ఇదంతా దాకమర్రి రెవెన్యూ కింద వస్తుంది. సో దాకమర్రి దాటిన వెంటనే మనకి ఇక్కడ మోదవలస అని ఉంటుందండి, ఫ్రెష్ చాయిస్, అది ముందుకి పెట్రోల్ బంకు. సో అక్కడ యూటర్న్ ఉంటుంది, అలా రావచ్చండి. సో ఇది లొకేషన్ మనకి వైజాగ్ నుంచి ఎలా రావాలి, విజయనగరం నుంచి ఎలా రావాలి, శ్రీకాకుళం నుంచి ఎలా రావాలి అనేది. సో ఈ చుట్టుపక్కల ఆల్రెడీ చాలా లేఅవుట్లు, ఈ లైన్ అంతా మనకి స్టార్టింగ్ సుకృతి వాళ్ళది శుభగృహ వాళ్ళ లేఅవుట్ ఉంటుందండి, సుకృతి అవంతిక అనుకుంటా. దానికి ఆపోజిట్లో లెజెండ్ లేఅవుట్ ఉంటుందండి. సో ఇలాగ వచ్చినట్టే ఇది మనకి ప్రశాంత్ విహార్ అండి, సెకండ్ లేఅవుట్. తర్వాత మనకి ఈ పక్కన దాకమరిలో అటు ఇటు లెఫ్ట్కి ఉన్నదంతా ఎక్కువ వైజాగ్ జిల్లా అండి, రైట్ సైడ్ ఉన్నదంతా విజయనగరం జిల్లా. సో లెఫ్ట్లో మనకి శుభగృహ వాళ్ళవి ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయి, రైట్లో కూడా ఎక్కువ ఉన్నాయండి.
రైట్ సైడ్ కొండరాజుపేట అనేది మళ్ళీ విజయనగరం జిల్లా, దాకమర్రి అనేది వైజాగ్ జిల్లా. సో అలాగే మనం కొంచెం ముందుకెళ్తే భూమాత ఎన్ఆర్ఐ రాయల్ ఉంటుందండి. సో దాని బ్యాక్ సైడ్ మనకి శ్రీ వెంకటేశ్వర వాళ్ళది లేఅవుట్ ఉంటుందండి, నందనవనం అని చెప్పి. అలాగే దానికి ముందు రఘుకళ దాటాక ఫార్చ్యూన్ హిల్స్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్ మనకి భూమాత వాళ్ళది సింధు అవెన్యూ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇది దాటాక రైట్ సైడ్ శుభగృహ వాళ్ళు కొత్త లేఅవుట్ వేస్తున్నారు. సో అలాగే కొంచెం ముందుకెళ్ళిపోతే చెల్లూరు జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా సూర్య డెవలపర్స్ వాళ్ళది, కేవీఆర్ ఎస్టేట్స్ వాళ్ళ లేఅవుట్లు ఉంటాయండి. అలాగే దానికి ముందు మనకి గద్దపేట ఉంటుందండి, లెండి కాలేజ్ ముందు. గద్దపేట జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటే మనకి ఎక్కువ ఎంఎస్ఆర్ హౌసింగ్ వాళ్ళవి, అలాగే మళ్ళీ భూమాత కోరాడ విలేజ్ అని ఉంటుందండి అవి. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే బీబీజీ లేఅవుట్లు. సో ఇవన్నీ లెఫ్ట్కి రైట్కి ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా ఎక్కువ వైజాగ్ జిల్లా, కొంత భీముల మండలం, మిగతా అంతా పద్మనాభ మండలం వస్తుందండి. రైట్ సైడ్ అంతా ఎక్కువ కొద్దిగా భోగపురం మండలం, మిగతా అంతా మనకి డెంకాడ మండలం వస్తుందండి. సో మనకి చింతనవలస కానివ్వండి, ఆ ఎంవిజిఆర్ కాలేజు, ఇంకా అక్కివరం, ఇంకా అటుపక్క రైట్ సైడ్ అంతా మనకి వైజాగ్ జిల్లా కింద ఎక్కువ లేఅవుట్లు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ లేఅవుట్ మొత్తం ఇల్లులన్నీ చూపించి మనకు వచ్చిన ఇండివిజువల్ హౌస్ కూడా మీకు ఆ హౌస్ మొత్తం చూపిస్తాను. సో అంతవరకు పాస్ చేస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి, ఇది మెయిన్ రోడ్డు. మనకి లెఫ్ట్కి రైట్కి అలా ప్లాటింగ్స్ ఉన్నాయండి. సో ఈ లేఅవుట్లో ఏంటంటే ఎంట్రన్స్లో ఎవరు ఇల్లులు కట్టలేదు. సో బ్యాక్ సైడ్ నుంచి కట్టుకుంటూ వచ్చారండి. సో ఎక్కువ విల్లాస్ కట్టారండి. సో వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్ నుంచి. విల్లాస్ అన్నీ చూసుకున్నట్టు వచ్చాయి. సో మీకు రైట్కి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి, లెఫ్ట్కి విల్లాస్ ఉన్నాయండి. సో మీకు విల్లాస్ అన్నీ చూపించుకొని మనకి ఈ రైట్లోనే మన ఇల్లు ఉంటుందండి, ఇండివిజువల్ హౌస్. జస్ట్ మీకు అంతకుముందు ఈ లేఅవుట్ అంతా చూపించాను, బట్ మరొకసారి ఆ ఇండివిజువల్ హౌస్ వచ్చింది కాబట్టి మీకు రైట్కి వెళ్ళిపోయింది. హౌసెస్ ఏంటంటే ఉన్నాయని చూపించడం కోసం అండి ఇది. సో లేఅవుట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం చూసారు కదా, ఆ చివరికి కూడా ఇల్లులు ఉన్నాయి. సో ఈ లేఅవుట్లో ఈ చుట్టుపక్కల ఎక్కువ హౌసెస్ ఉన్నాయండి, అలాగే విల్లాస్ కూడా ఉన్నాయి. వెళ్ళి ఇలా వచ్చేదా. సో చాలా ఈ ఒక్క లేఅవుట్లోనే ఈ చుట్టుపక్కల మన రాజోప్లో నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో ఎక్కువ ఇల్లులు ఉన్నది ఏ లేఅవుట్ ఉందంటే ఇది మన భూమాత వాళ్ళది ప్రశాంత్ విహార్ లేఅవుట్ అండి. ఇందులో ఏ ప్లాట్ వచ్చినా ఫుల్ డిమాండ్ అండి. సో ఇమీడియట్గా మీరు సైట్ వచ్చిన రైట్ తిప్పి. సో చాలా పెద్ద లేఅవుట్ అండి, మొత్తం 5 ఫేజులు వేశారు. 5 ఫేజుల్లో 3 ఫేజులు మీకు చెప్పాను కదండి. ఎంట్రన్స్ మనకి మోదవలసి వస్తుంది, డెంకాడ మండలం. సో ఇక్కడ వరకు లేఅవుట్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వేరే కంపెనీ లేఅవుట్లు ఉంటాయండి, అంత వైజాగ్ జిల్లా. సో మీకు యాక్చువల్గా ఇల్లు అయితే మనకి ఎంట్రన్స్లో ఉంది. మీకు లేఅవుట్ అంతా చూపించి మన హౌస్ చూపించడం కోసం మొత్తం అంతా మరొకసారి వీడియో కవర్ చేస్తుందండి. ఆల్రెడీ మీకు ప్రశాంత్ విహార్ లేఅవుట్ అంతకుముందు వీడియో తీసాం మనం. సో హైవే నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇల్లు ఉందండి. ఇటుపక్క ఇండివిజువల్ హౌస్లు, అందులో అటు నుంచి సెకండ్ హౌస్ అండి మనది. మీకు నేను హౌస్ మొత్తం వీడియో తీసి చూపిస్తాను. సో పాజ్ చేస్తారండి ఇక్కడ. సో ఇలా ఇవి కూడా హౌసెస్ అండి. సో మనకి వచ్చిన హౌస్ ఇదండి, 180 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో ఇండివిజువల్ హౌస్ మనకి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కట్టి ఒక 6-7 ఇయర్స్ ఓల్డ్ అండి. సో ఇదంతా మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్.
సో ఇక్కడ ఇలా మన కార్ పార్కింగ్కి అలా ఇచ్చుకున్నారండి. సో ఇది మనకి సెట్ బ్యాక్ వదులుకున్నారు. సో ఇది మనకి ఎంట్రన్స్ హాల్ అండి. సో ప్రస్తుతానికి టెనెంట్స్ ఉంటున్నారు. సో ఇదంతా హాల్ అండి ఎంట్రన్స్లో. సో మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి, 2 బెడ్రూమ్ అండి, హాలు కిచెను. సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇదొక వాష్రూము. సో మనకి హ్యాండ్ వాష్ బ్రష్లో చేసుకోవడానికి ఇక్కడ ఒక సింక్ ఇచ్చారండి. సో ఇదొక బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చిన్న ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి ఈ బెడ్రూమ్ని దేవుడి గది కింద యూజ్ చేసుకుంటున్నారండి. సో మనకి ఇది ఈశాన్యం మూల కాబట్టి. సో ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్ అండి. సో మనకి ఇది కామన్ కింద పెట్టారు వాష్రూము. సో అది ఆ లోపల ఉన్నది దానికి సంబంధించింది. ఇది మనకి కామన్ వాష్రూమ్ పెట్టారండి, గెస్ట్స్ ఎవరు వచ్చినది. అలాగే ఇది మనకి ఆగ్నేయం అండి. సో ఆగ్నేయంలో వంటగది ఇచ్చారండి. సో చాలా స్పేషియస్గా ఉంది, అంతా వాస్తు ప్రకారం కట్టారండి. సో మనకి వెస్ట్ ఫేసింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ తీసుకున్నా మనకి దేవుడి గదిని వంటగది బ్యాక్ వస్తుందండి. చాలామంది వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ ఇష్టపడతారు. సో దీని బ్యాక్ సైడ్ అంతా మనకి సో ఇంకా యూటిలిటీ అంతా ఇండివిజువల్ హౌస్ కాబట్టి మనం అంతా వాషింగ్ అది బయట చేసుకోవచ్చండి. సో ఇదంతా ఇవి కూడా వేరే సైట్లో అండి, ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ అవుతాయి. సో ఇది మనకి ఇలాగా నడవలాగా ఇచ్చారు సెట్ బ్యాక్. సో ఇది మనకి ఓపెన్ స్పేస్ ఇచ్చారండి, మనం మొక్కలు పెంచుకోవడానికి, ప్లాంటేషన్ అది. సో ఇక్కడ కూడా మనకి బ్రష్లో చేసుకోవడానికి, హ్యాండ్ వాష్కి సో ఇలా ఇచ్చారు. సో ఎక్సలెంట్గా ఉందండి. సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో 2 బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ తగరపల్స్కి దగ్గరలో సో మనకు ఉందండి. సో మీకు జస్ట్ ఆ మేడ మీదకి వెళ్ళి కూడా చూపిస్తాను. చుట్టుపక్కల హౌసెస్ అన్నీ బాగా కనిపిస్తాయి. సో పైన 1000 లీటర్స్ సింటెక్స్ ట్యాంక్ ఇచ్చారండి. సో ఇలా సింపుల్గా 180 గజాల్లో ఇల్లు బాగానే ఉందండి. ఇవన్నీ మనకి ఈ చుట్టుపక్కల ఇల్లు అండి. సో పక్కనే చెరువు అది ఉందండి బ్యూటిఫుల్గా. సో ఇదండి మీకు ఎంతవరకు నేను చూపించింది భూమాత ప్రశాంత్ విహార్ లేఅవుట్లో ఇండివిజువల్ హౌస్ అండి, 180 గజాలు, వెస్ట్ ఫేసింగ్, 2 బెడ్రూము, హాలు, కిచెను, ఎక్సలెంట్గా ఉందండి. అంటే ఇప్పుడు చాలామందికి ఇండివిజువల్ హౌసెస్కి కోరిక ఎక్కువ ఉందండి, కానీ బడ్జెట్ బట్టి ఆలోచిస్తున్నారు. సో మీరు నా సజెషన్ ఏంటంటే మీరు తగరపల్స్లో అయినా, రాజుల తాళవలసలో అయినా, సో ఈ విజయనగరం రూట్లో అయినా సో ఇండివిజువల్ హౌసెస్ అఫోర్డబుల్ చేసే ప్రైజెస్లో ఉన్నాయండి. అంటే ఇండివిజువల్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ అయింది తీసుకోవచ్చు, లేదనుకుంటే కన్స్ట్రక్షన్ ఇందులో కానీ ఎక్కడైనా సైట్లు ఉన్నాయనుకోండి, మీరు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఒక 50 నుంచి 60 లక్షలు అనుకోండి, అంటే మనకి 25 నుంచి 30,000, 20 నుంచి అంటే 20 నుంచి 30,000 ఉంటుంది. కాబట్టి మీరు తీసుకుంటే ఆల్రెడీ అనేది సిటీ ఓల్డ్ సిటీ అయిపోయిందండి, ఎక్కువ మంది సిటీలో ఉండట్లేదు. సో నెక్స్ట్ మధురవాడ, సాగర్ నగర్, ఎండాడ, రుషికొండ, కొమ్మాది, మార్కివలస ఇలా వస్తున్నారు. అవి కూడా ఇంకొక 5 ఇయర్స్లో రేట్లు ఇప్పటికే చాలా మధురవాడ ఏరియాలోనే మనకి 75, 80, 85 వెళ్ళిపోయింది. సాగర్ నగర్, రుషికొండ అన్నీ 90, 95 వెళ్ళిపోయాయండి. సో ఆ రేట్లు ఎక్కడికి వస్తున్నాయి అంటే మనకి ఆనందపురం నుంచి
సో ఈ తగరపల్స్ మధ్యలో ఆ రేట్లు వస్తున్నాయి. సో దానికన్నా కొంచెం ఈ విజయనగరం రోడ్లో రీజనబుల్గా ఉన్నాయండి. అంటే మనకి ఒక అది 30,000 ఉంటే ఇదంతా మనకి 20-25 లోపే ఉన్నాయండి. సో మీరు ఇక్కడ తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేస్తున్నదైతే అంటే మీరు సిటీలో రెంట్కున్నా పర్లేదు, కానీ మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారనుకోండి ఒక 30-35లో. సో ఇప్పుడు మీరు ఒక సైట్ తీసేసుకొని మీరు ఉంచుకుంటే సో ఇండివిజువల్ హౌస్ ఒక 10 ఇయర్స్ తర్వాత కట్టుకోవచ్చండి. అంటే అప్పుడు మీరు ఒక శాలరీతో ప్రజెంట్ సైట్ కొనుక్కుంటారు, ఇంకో శాలరీతో ఇల్లు కూడా కొనుక్కుంటారండి. సో ఆల్రెడీ ఇది మీరు ఎఫర్ట్ చేయగలిగారు అనుకోండి. సో ఇప్పుడు మనకు ఒక 60-70 లక్షల్లో ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతున్నాయి. సో అది కూడా మీకు ఎఫర్ట్ చేయగలిగితే మీరు డైరెక్ట్గా లోన్ వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అంటే ఇది సిటీకి పెద్ద దూరం అని కాదండి. సిటీ ఆల్రెడీ భోగాపురం వరకు వెళ్ళిపోతుందండి. భోగాపురం 4th సిటీ, ఆల్రెడీ ఓల్డ్ సిటీ విశాఖపట్నం, 2nd సిటీ మధురవాడ ఆ ఏరియా, 3rd సిటీ తగరపల్స ఈ రఘు కాలేజ్ ఈ ఏరియా, 4th సిటీ భోగాపురం అండి. సో ఇక్కడ వరకు సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడే మీకు మంచి సమయం అండి. అయితే ఇండివిజువల్ హౌస్ అవకాశం ఉంటే తీసుకోండి, లేదంటే ఈ చుట్టుపక్కల సైట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్న సైట్ల మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఇది మనకి భూమాత ప్రశాంత విహారు, మనకి రఘు కాలేజ్ రోడ్లో. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ మనకి ఇక్కడ నుంచి రాజోపలో ఒక 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి పోల్పల్లి 2-5, అక్కడి నుంచి సవరవెల్లి మరొక 3-8, అక్కడి నుంచి 2-10, అంటే 12-13 కిలోమీటర్లోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లోనే విజయనగరం మండల హెడ్ క్వార్టర్ ఉంది. ఈ చుట్టుపక్కల మనకి ఏ విద్యా సంస్థలు ఉన్నాయంటే పక్కనే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పక్కనే లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అలాగే కొంచెం ముందుకెళ్తే ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇటుపక్క దగ్గరలోనే అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది, ఇక పక్కనే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ ఉందండి. అలాగే మనకి స్కూల్స్ కూడా మనకి తిరుమల స్కూల్స్, అలాగే శశి స్కూలు, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇదంటే ఈ బెల్ట్ అంతా ఎడ్యుకేషనల్ జోన్ అండి. సో మీ పిల్లలకి చదువులకి అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉంటాయండి. హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, మండల హెడ్ క్వార్టరు దగ్గర ఉంది ఇక్కడికి. సో మీరు అన్ని విధాలుగా మీకు ఇక్కడ ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే బాగుంటుందండి. సో ఇది అనేది ప్రైజ్ అనేది మీకు కామెంట్లో చెప్తాను. ఈ హౌస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సారీ అండి, నా ఫోన్ నెంబర్ 9550049947. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఎవరికైనా సైట్లు కావాలన్నా, ఇండివిజువల్ హౌస్లు కావాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా, విల్లాస్ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరీర్ ఉంటుందండి. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్డేట్ పెడుతుంటాను. అలాగే మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికి కావాలన్నా నన్ను సజెస్ట్ చేయండి. సారీ అండి, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం ఉంది, దానివల్ల ఎక్కువ రోజుల నుంచి వీడియో చేయలేదు. అలాగే కొన్ని రోజులు ఒక 1 వీక్ బ్యాంకాక్ ట్రిప్, అలాగే 5 days తిరుపతి ట్రిప్ వెళ్ళాను, దానివల్ల మీకు వీడియోస్ రాలేదండి. సో ఇక్కడ నుంచి మనకి వీక్లీ 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో అర్థం చేసుకోండి. కొన్ని ఫోన్ కాల్స్ కూడా నేను మళ్ళీ చెప్తాను. ఎక్కువ ఈవినింగ్ 7 నుంచి 10 వరకు మన అందుబాటులో ఉంటాను ఇండియన్ వాళ్ళకి. ఎన్ఆర్ఐస్కి నైట్ 10 నుంచి 2 వరకు ఉంటాను. ఈ డే టైము ఇలాగ వీడియోలు షూట్ చేసుకోవడం, అలాగే ఎవరైనా మనకి రీసేల్ కస్టమర్స్ పెడుతుంటారు, వాళ్ళు వెళ్ళి ప్రాపర్టీ చూడడానికి టైం సరిపోద్ది. సో ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసినంతసేపు ఫ్లైట్ మోడ్లో పెడతాను, దానివల్ల నాకు కొన్ని కాల్స్ కూడా మిస్ అవుతున్నాయి. సో తప్పుగా అర్థం చేసుకోకండి. సో జై హింద్ అండి, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.